హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ నుంచి అయితే నాన్ టీచింగ్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ అయితే తెచ్చేసా. వాళ్ళ క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు అనమాట, నాన్ టీచింగ్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ అని. అంటే ట్రైబల్ వాళ్ళకి. ఇంకా మొత్తం డీటెయిల్స్ లేకైతే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నోటిఫికేషన్ లేకైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇవి వచ్చి నాన్ టీచింగ్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ అనమాట. మనకు క్లియర్గా అయితే నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశాడు. ఇంకపోతే అప్లై చేసే విధానము, ఏ డేట్న అప్లై చేయాలి, అవైతే ఇంపార్టెంట్ డేట్స్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ మనం అంటే 14/3/2024 ఈ డేట్ నుంచి అయితే మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు లాస్ట్ డేట్ వచ్చేసరికి 14/4/2024 ఈ డేట్ అంటే 14 ఏప్రిల్ 2024 ఈ డేట్ కల్లా అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. అప్లై చేయకపోతే ఆ డేట్ అయితే క్లోజ్ అయిపోతుంది. ఇంకా లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ హార్డ్ కాపీస్ అంటే మీ యొక్క జిరాక్స్ కాపీస్ ఇది వచ్చేసరికి మనం ఆఫ్లైన్లో అప్లై చేయాల్సి అంటే ఆఫ్లైన్లో కూడా మీ యొక్క డాక్యుమెంట్స్ అయితే పంపించాల్సి ఉంటుంది. అది వచ్చేసరికి 28/4/2024 ఈ డేట్ కల్లా మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ యొక్క సంబంధించిన జిరాక్స్ కాపీస్ అయితే పంపించాల్సి ఉంటుంది. దానికి సంబంధించి అడ్రస్ అయితే మీకు నోటిఫికేషన్లో క్లియర్గా అయితే ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇకపోతే ఏ పోస్టులు అంటే అప్పర్ డివిజన్ క్లర్క్, అలాగే స్టెనోగ్రఫీ, ల్యాబొరేటరీ అసిస్టెంట్, లోవర్ డివిజన్ క్లర్క్, హిందీ టైపిస్టు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, లేబొరేటరీ అటెండెంట్కి సంబంధించిన 3 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. మొత్తం టోటల్గా 26 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. మన యూఆర్కి సంబంధించిన అంటే జనరల్ వాళ్ళకి 16 పోస్టులు, ఎస్సీ వాళ్ళకి 2, ఎస్టీ వాళ్ళకి 4, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. ఓబీసీ వాళ్ళకు 11 కోవచ్చు మీరు. కాకపోతే మీరు జనరల్ వాళ్ళకు 16 పోస్టులు ఉన్నాయి. ఇందులో అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే ఓబీసీ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే ఏజ్ లిమిట్ ఒక్కొక్క పోస్టుకి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ అప్పర్ డివిజన్ క్లర్క్ అయితే మ్యాక్సిమం 32 సంవత్సరాల లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి వచ్చేసరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే సరిపోతుంది. దాంతోపాటు మీకు ఇంగ్లీష్ టైపింగ్ అయితే తెలిసి ఉండాలన్నమాట. 1 నిమిషానికి 35 పదాలు అయితే టైప్ చేయాలి. ఇకపోతే కంప్యూటర్ ఆపరేషన్ గురించి అంటే కంప్యూటర్ గురించి కొద్దిగా నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. స్టెనోగ్రఫీకి సంబంధించి సేమ్ ఏజ్ లిమిట్ అయితే 32 సంవత్సరాలు. ఇంకా బ్యాచులర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. సేమ్ టైపింగ్ స్పీడ్ అయితే 1 నిమిషానికి అయితే 35 పదాలు అయితే టైప్ చేయాలన్నమాట. ఇంకా లైబ్రరీ అసిస్టెంటు ఏ పోస్ట్కైనా సరే వీటిలలో నేను చెప్పిన ఇందాక పోస్టులలో ఏదైనా ఏజ్ లిమిట్ అయితే 32 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇవి వచ్చరికి గ్రూప్ సికి సంబంధించిన పోస్టులు. ఇంకా ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే సరిపోతుంది ఫ్రెండ్స్, మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఏదైనా బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే సరిపోతుంది. కంప్యూటర్ గురించి కొద్దిగా నాలెడ్జ్ అయితే ఉండాలి. ఇంకపోతే మల్టీ టాస్కింగ్, అలాగే ల్యాబొరేటరీకి సంబంధించింది అయితే మల్టీ టాస్కింగ్కి మీరు జస్ట్ 10th పాస్ అయితే సరిపోతుంది, లేదా ఐటీఐ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ల్యాబొరేటరీ వాళ్ళదనుకో ఇంటర్మీడియట్ లేదా 10th ఇవి పాస్ అయినా సరిపోతుంది అనమాట. దాంతోపాటు కొద్దిగా ల్యాబొరేటరీ గురించి కొద్దిగా అవగాహన ఉంటే సరిపోతుంది. ఇంకా కంప్యూటర్ గురించి కొద్దిగా నాలెడ్జ్ అనమాట. దీనికి వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు కూడా ఉందన్నమాట. మనకు నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు. 750 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు. ఇది వచ్చేసరికి యూఆర్ వాళ్ళకి, ఓబీసీ క్యాండిడేట్స్కి మాత్రమే 750. మిగతా ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ వీళ్ళందరికైతే ఎలాంటి ఆన్లైన్ చలన అయితే లేదు. ఇంకా అప్లై చేసే విధానానికి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అప్లై చేసేటప్పుడు మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఇంకా అప్లై చేసిన తర్వాత మీ యొక్క హార్డ్ కాపీస్ అంటే జిరాక్స్ కాపీస్ వచ్చేసరికి ది రిక్రూట్మెంట్ సెల్, ఇండియన్ గాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ, లాక్పూర్, అమర్కన్టాక్ డిస్ట్రిక్ట్, అనుపూర్, మధ్యప్రదేశ్ ఈ అడ్రస్కి అయితే మీ యొక్క హార్డ్ కాపీస్ అయితే పంపించాల్సి ఉంటుంది. ఇది గైస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అంతేకాకుండా మన ఛానల్ని అంటే ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఒక 10 మందికి అయితే రికమెండ్ చేస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.